హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైజాగ్లో మా డే 1 అయితే కంప్లీట్ అయింది. డిన్నర్ కోసం మేము ఇక్కడ వచ్చేసి వైజాగ్ నైట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఈ ఫుడ్ కోర్ట్ అన్ని ఫుడ్ కోర్ట్ల కన్నా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే కనుక ఈ ఐటమ్ లేదు అంటానికి లేకుండా అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు. మనం ఎక్కడ ఫుడ్ కోర్ట్లో చూసినా కానీ ఎక్కువ బిర్యానీ చూస్తూ ఉంటాము, లేదా టిఫిన్స్ చూస్తాము. కానీ ఇక్కడ అలా కాకుండా సీ ఫుడ్ కూడా ఉంది, అండ్ అలాగే తందూరి, ఇంకా మనకి ఫలూడాస్, ఐస్ క్రీమ్ కుల్ఫీస్, ఇంకా చాలా ఉన్నాయి, బొబ్బట్లు, స్వీట్స్, ఇంకా ఐటమ్స్ అయితే కనుక చాలా ఉన్నాయి. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. నాటుకోడి చికెన్ అండ్ అలాగే రాగి సంకటి, రాయలసీమ స్పెషల్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బిర్యానీస్లో డిఫరెంట్ బిర్యానీస్ అయితే ఉన్నాయి. కుక్కర్ బిర్యానీ, పోర్ట్ బిర్యానీ, అండా బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది. ఇక్కడ సమ్మర్లో స్పెషల్ అయిన కుల్జా సోడా కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత చాలా ఆకలి అనిపించింది. ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ అనేది పెట్టాము. ఆ ఇడ్లీ వచ్చిన తర్వాత టేస్ట్ చూస్తే కనుక అస్సలు బాగాలేదు, వరస్ట్గా ఉంది టేస్ట్ అయితే కనుక. ఇడ్లీ కొంచెం పర్లేదు, అసలు చట్నీ అయితే కనుక ఏమో నిన్న మార్నింగ్ది పెట్టారో ఏమో తెలియదు, కానీ చాలా అయితే కనుక స్మెల్ వచ్చేసింది, చాలా బాగాలేదు కూడా. అడిగితే కనుక వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. మీరు ఇక్కడ ఏమైనా ఫుడ్ ఐటమ్ ట్రై చేయాలి అంటే కనుక మష్రూమ్ షుడ్గా ఒకసారి చెక్ చేసుకొని తినండి. ఏది ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. యాక్చువల్గా స్ట్రీట్ ఫుడ్స్ అనేది తినకూడదు, ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు, ఏం కాదు. మేము ఇక్కడ ట్రై చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదంటే కనుక ఫ్రూట్ ఐస్ క్రీమ్ కుల్ఫీ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గువా, మ్యాంగో, పైనాపిల్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే కనుక ఉన్నాయి. మేము మ్యాంగో తీసుకున్నాము. ఇట్లా మనకు 4 స్లైసెస్ లాగా కట్ చేసి వాళ్ళే ఇస్తారు. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది, రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేము నాకు ఎంతో ఇష్టమైన బొబ్బట్లు ట్రై చేసాము. ప్రైస్ అయితే 20 రూపీస్ ఈచ్ వన్. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది, వర్త్ అని చెప్పొచ్చు. 20 రూపీస్కి 4 స్లైసెస్ చేసి ఇస్తున్నారు, వేడిగా కాల్చి, చాలా బాగుంది. డిన్నర్ కోసం వచ్చాను చెప్పాం కదా, అది చేయకుండా మేము మిగిలినవన్నీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అయితే కనుక మేము ఇక్కడ పరోటా అండ్ అలాగే చికెన్ కర్రీ తీసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంది, రాయలసీమ రుచులని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ అంటే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.